ఆలోచించండి, ఇది ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఒక వివాహము. ఆ వివాహములో డబ్బులు లేని వాళ్ళు, దీంట్లో అందరు సమానమే కదా, అందరు మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మౌల్వి వచ్చాడు, పూజారులు వచ్చారు, పాస్టర్ వచ్చాడు. వీళ్ళకు ప్రాబ్లం లేనిది వీళ్ళకెందుకు ప్రాబ్లం అవుతుంది? హెచ్పి, బజరంగ్ దళ్, వాళ్ళతో పాటు మంత్రులు, అర్థమవుతుందా, వచ్చి ఆ పెళ్ళి ఇక్కడ మత మార్పిడి జరిగిందని వాళ్ళపైన ఆరోపణలు వేస్తూ వాళ్ళ దగ్గర నుండి ఉన్న 50,000 కూడా వీళ్ళు లాక్కున్నారు. అంటే ఎక్కడ కూడా అందరూ కలిసి ఉండాలని వీళ్ళకు ఆలోచన లేదు. ఒక విధంగా చెప్పాలంటే సీఎం గారు రేవంత్ రెడ్డి దీని గురించి ఒక మంచి మాట మాట్లాడారు. ఒకసారి ఈ క్లిప్ నేను ప్లే చేసి చూపెడతాను, చూడండి వీళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారో. నాట్ ఎన్ మదర్ ఆర్గనైజేషన్. బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు, విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు, రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు, కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు, అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళను పెట్టుకున్నారు, ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది. అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ. చూశారు కదా, ఇప్పుడు మీరే మాట్లాడండి. అందరూ కలిసి అక్కడ వివాహం చేస్తున్న సమయంలో పైగా ఒక హిందూ ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకోవట్లేదు, క్రిస్టియన్ ముస్లింని పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడ క్రిస్టియన్కే పెళ్లి చేసుకుంటున్నాడు. పాస్టరే వచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ పాస్టర్ రాని సమయంలో పిలిచి మరి ఆ పాస్టర్ని వివాహం చేయమని చెప్పినప్పుడు, వివాహం అయిపోయిన తర్వాత వీళ్ళెవరండి, వీళ్ళు అసలు ఈవెన్ దే ఆర్ నాట్ బిలాంగ్ టు అవర్ ఇండియా అని కూడా చెప్తున్నారండి. అంటే ఎవరైతే హిందూస్ కారో వాళ్ళందరూ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కారా? అందరూ ఈ భూమిపైన పుట్టారు, అందరు ఇక్కడే చేస్తాము. అలాంటి సమయంలో ఎవరో ఒక సూడో గవర్నమెంట్ నడిపిస్తున్న ఒక శాఖ ప్రభుత్వానికి చట్టానికి తన చేతులు పెట్టి తన ఇష్టమున్న ప్రకారంగా చేస్తూ ఇలా క్రైస్తవులపైన ముస్లింస్లపైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి?